ఆరోగ్య ప్రదాత. ఓకే. అంటే ఆరోగ్యం ఇచ్చేవాడు. నేను చదివితే అర్థం చెప్తుంటాను. అయనం అంటే గమనం, దారి. సూర్యుడు నడిచే దారి. 12 నెలల సంవత్సరాన్ని 2 అయనాలుగా విభజించారు. ఒకటి దక్షిణాయనం, 2 ఉత్తరాయణం. మానవాళికి సూర్యుడు కనిపించేది పగలు, కనిపించేది రాత్రి. దేవతలకు విషయానికి వస్తే 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం. దక్షిణాయనం అంటే నిండా చీకటి అలముకున్న సమయం. మాఘశుద్ధ సప్తమి నాటి శుభోదయంతో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజునే సూర్య జయంతి, రథసప్తమి అంటారు. సూర్యుడికి కాశ్యపేయుడు, ఆదిత్యుడు అనే పేర్లు. కశ్యపునికి దితి, అదితి అని 2 భార్యలు. అదితి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు. ఇదిగాక భాస్కరుడు, భానుడు, రవి లాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. సూర్య రథానికి 7 గుర్రాలు, అందుకే సప్తాశ్వ రథమారుడు అన్నారు. సూర్యుడు లోకాన్ని తిలకించే నారాయణ స్వామి నేత్రం, అంటే సాక్షాత్తు భగవంతుడే. సూర్యగమనానికి ఉపయోగపడే అశ్వాలు 7: గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుక్, అనుష్ఠుక్, పంతి. 7 లోకాలలో జీవులకు 7 రకాల రోగాలను తొలగించే ఆరోగ్య ప్రదాత సూర్యుడు అని అవి మన అరిషడ్ వర్గాల వల్ల వచ్చేవి కావు. జన్మాంతర, వాచిక, మానసిక, కాయక, జ్ఞాన, అజ్ఞాన కారణాల వల్ల, కష్టాల ఫలితాల వల్ల వచ్చేవి కూడా. రావణుడితో భీకర పోరులో అలసిపోయిన రాముని చూసి దేవతలు కలవరపడ్డారు. అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై ఆదిత్య హృదయం గుర్తు చేసినట్లు వాల్మీకి యుద్ధకాండలో ఉంది. ఆదిత్య హృదయం పవిత్రమైంది, సర్వశత్రువు వినాశకరమైంది, అక్షయమైంది, పరమౌషధ తుల్యమైంది అంటారు ఆయన. ఆ స్థలంలో శ్రీరాముణ్ణి విజయం వరించింది. రథసప్తమి విశేషాల గురించి భవిష్యత్తోత్తర మత్స్య పురాణాల్లో ఉంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రథసప్తమి విశేషాలు చెబుతాడు. ధర్మరాజుకు లభించిన అక్షయ పాత్ర సూర్యప్రసాదమే. రథసప్తమి విష్ణోత్సవం, విశిష్టోత్సవం. తెల్లవారుగానే లేచి ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. స్థలస్నానం చేసి శుచిగా పూజా ద్రవ్యాలు సేకరించి పాలు పొంగించి క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు. స్నానం చేసేటప్పుడు 7 అర్కపత్రాలు నెత్తిన పెట్టుకుంటారు. అర్కపత్రాలు అంటే జిల్లేడాకులు. చిక్కుడుకాయలకు చీపురు పుల్లలు గుచ్చి రథం చేస్తారు. జిల్లేడాకుల మీద పెట్టి అక్షంతలు జల్లి దీపధూప నైవేద్యాలు భక్తితో సమర్పిస్తే కోట్ల పుణ్య ఫలితాలు వస్తాయంట అంటారు. యోగాసనాల్లో సూర్య నమస్కారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. లేత ఎండలో కూర్చోవడం, ఉదయించే సూర్యుడిని చూడడం ఆరోగ్యానికి మంచిది. సూర్యుడు కర్మసాక్షి. కోణార్క్లోని సూర్య దేవాలయంలో, శ్రీకాకుళంలోని అరసవల్లి, తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బాగుంది. అంటే నీకు అర్థం చెప్తాను కావాలంటే.